నెల్లూరులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నెల్లూరు కూరగాయల మార్కెట్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర అభ్యర్థి పొంగూరు నారాయణ, రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి పొంగూరి నారాయణ మాట్లాడుతూ కూరగాయల మార్కెట్లో ప్రధానంగా వ్యాపారస్తులందరూ తాగునీటి కష్టం అధికంగా ఉందని తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే ముందుగా అందరికీ వాటర్ కనెక్షన్ ఏర్పాటు చేసి వాటర్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వ్యాపారస్తులందరూ వైసీపీ దెబ్బకు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం విజయడంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ గారు ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అందరూ ప్రతి షాప్లో వాళ్ళు చెప్పేది ఒకే ఒక మెయిన్ సమస్య, అది వాటర్ ప్రాబ్లం. వాటర్ సరిగా లేదు సార్, వాటర్ ఇవ్వండి. ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే వాటర్ కనెక్షన్ ఇప్పిస్తామని మీ అందరికీ ఇక్కడ ఉన్న అందరి యొక్క సమస్యలు తెలుస్తున్నాను. అదేవిధంగా ఫర్దర్గా ఏం చేయాలి, వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మళ్ళీ కూర్చొని ఈ మార్కెట్లో ఉన్న అందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ సమస్యలు ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా తీరుస్తామని నేను అందరికీ హామీ ఇస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు. అందువల్ల మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది, ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతున్నది మీ అందరికీ తెలిసిందే. డెవలప్మెంట్ అనేది లేదు. వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ ఉంటేనే వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోగలరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే రోడ్లు, డ్రైన్స్, వాటర్, డ్రింకింగ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ పోతే సిటీ డెవలప్ అవుతూ పోద్ది. సిటీ డెవలప్ అయిపోయిన కొద్ది పాపులేషన్ పెరుగుద్ది. పాపులేషన్ పెరిగే కొద్ది వ్యాపారాలు డెవలప్ అవుతాయి. ఎక్కువ వ్యాపార సంస్థలు వస్తాయి, ఎక్కువ మంది వస్తారు, వాళ్ళు కొనుక్కోవటం కానీ వాళ్ళ నిత్యావసరాలు కావచ్చు అన్నీ. కానీ అటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో లేదు. ఉన్నవాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. కారణం ఏంటంటే ప్రశాంత్